2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు కూడా ఇంట్లో ఉండే మహిళలు ఎవరైనా కూడా ఒక చిన్న పెట్టుబడితో కొత్తగా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? దానికి పెట్టుబడి ఎలా ఉంటుంది, మార్కెటింగ్ పరంగా ఎలా తీసుకెళ్ళాలి, దాని గురించి ఇన్ డీటెయిల్ గా మేడం. సిరి గారు, చిన్న పెట్టుబడి అండ్ ప్రాఫిట్ మంచిగా రావాలి అండ్ తర్వాత బిజినెస్ లాస్ అవ్వకూడదు. ఇది న్యాచురల్ అన్నమాట, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏది సేఫ్ బిజినెస్ అనేది ఒక్కసారి ఊహించాలి. సో మనం డైలీ చేస్తున్న పనుల్లోనే అంటే నీడ్ బేస్డ్ ఏ ప్రోడక్ట్ ఉంది అండ్ ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది సరౌండింగ్స్లో అండ్ ఎక్కువగా ఏమేమి యూజ్ చేస్తున్నారు అనే అవగాహన ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు ఆ వస్తువు ఎంత డిమాండ్ ఉంది అనేది వస్తుంది. ఫస్ట్ ఆ డిమాండ్ ఉన్న వస్తువుకి మనం పెట్టుబడి ఎంత పెట్టగలము, పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నా కూడా నేను ఈ పని చెయ్యగలనా లేదా, ఒక అనాలిసిస్. దిస్ ఇస్ ద బేసిక్ సెల్ఫ్ అనాలిసిస్ ఫర్ ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000లో నేను ఏదైనా పెట్టుబడి పెట్టి లాస్ అవ్వకుండా ప్రాఫిట్ గెయిన్ మంచిగా చూస్తూ ఒక సస్టైనబుల్ బిజినెస్ మోడల్లా దూసుకెళ్ళాలి మార్కెట్లోకి అంటే ఖచ్చితంగా మనకైతే ఒక బిజినెస్ ఉంది సిరిగారు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేవగానే ఏం చేస్తారు? మార్నింగ్ లేవగానే దేవుడి ముఖమే చూస్తాను మేడం. అండ్ నెక్స్ట్ మన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసి ఆ రోజు ఇంకా డే స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ. సో ఇది పర్టికులర్గా మీ షెడ్యూల్, సో మీ రొటీన్. ఇలా ఎంతమంది చేస్తున్నారు అనే ఒక అవగాహన ఎప్పుడైతే తీసుకొస్తామో సో అప్పుడు నీడ్ బేస్డ్ అనేది వస్తుంది అనమాట. సో నీడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూజ అన్నారు మీరు, అంటే దేవుడి మొహం చూస్తాను అన్నారు. సో ఇలా మన ఇండియన్ కల్చర్లో చాలా మంది అంటే ట్రెడిషనల్ అండ్ తర్వాత ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే రిలీజియస్ పీపుల్ ఉన్నారో అక్కడ ఖచ్చితంగా మనము రిలీజియన్కి సంబంధించిన అంటే పూజ సామాగ్రితో కూడిన ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో వీటికి చిన్న పెట్టుబడితో చాలా చక్కగా వితౌట్ ఎనీ లాస్ తీసుకెళ్ళచ్చు సిరిగారు. కర్పూరం బిజినెస్ ఎలాంటిదంటే కర్పూరం లానే మీరు కూడా హాయిగా అంటే ఈజీగా ఆడుతూ పడుతూ చేసుకోవచ్చు ఈ బిజినెస్. అంత ఈజీ అనమాట. జస్ట్ టెక్నిక్స్ ఒక్కటే మనకు తెలుసుకోవాలి, ఆ తర్వాత చాలా ఈజీగా దూసుకెళ్ళచ్చు మార్కెట్లోకి. ఫస్ట్ కర్పూరం బిజినెస్లో 50,000 పట్టి మషనరీ కొంటాము ఇండియన్ మార్ట్లో అండ్ తర్వాత పౌడర్ కూడా ఇండియన్ మార్ట్లోనే, కర్పూరం పౌడర్ అనేది ఇండియన్ మార్ట్లోనే అవైలబుల్ ఉంటుంది. మరి తయారు చేసే విధానం అంటే మెషనరీ ఎవరైతే ఇస్తారో వాళ్ళు డెమో చూపిస్తారు. ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఇంకా ఏదైనా కావాలంటే కూడా ద యూనివర్సిటీ ఆఫ్ యూట్యూబ్ నుంచి మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద ఈజీ ప్రాసెస్. అండ్ తర్వాత మనకు మార్కెటింగ్ విషయానికి వస్తే సో ఎక్కడ మార్కెటింగ్ చేయొచ్చు అండ్ వితౌట్ ఎనీ ఫెయిల్ ఇన్ దిస్ బిజినెస్ అన్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటున్న ఊర్లోనే ఒక 10 to చిన్న ఊరు అనుకున్నా కూడా సిరిగారు ఒక 10 to 15 టెంపుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో అక్కడ ఉన్న షాప్స్కి మీరు సప్లై చేస్తున్నారు అంటే చాలా చాలా మంచిగా నడుస్తుంది ఈ బిజినెస్. ఎందుకంటే కస్టమర్స్ అయితే ఇంకా రెగ్యులర్గా ప్రతి ఒక్క కస్టమర్కి కూడా కర్పూరం అనేది నీడ్ ఉంటుంది. సో ఇలా మీరు చాలా చాలా చక్కగా అండ్ విత్ కంప్లీట్ అనాలిసిస్తో వెళ్తున్నారు మార్కెట్లోకి అంటే దెన్ యూ విల్ సస్టైన్ ఇన్ దిస్ బిజినెస్. సో 50,000 పెట్టుబడి పెట్టి 50,000కే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఇది మీరు జస్ట్ ఒక చిన్న ఊర్లో స్టార్ట్ చేసి సిటీ వరకు కూడా వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ సిటీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా వీటి త్రూ చెయ్యొచ్చు. అంటే థింక్ బిగ్, స్టార్ట్ విత్ స్మాల్, యాక్ట్ నౌ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఆ కాన్సెప్ట్ త్రూనే మీరు చిన్నగా పెట్టుబడి పెట్టి మీ ఇంట్లో నుంచే ఒక మషనరీ ఇండియన్ మార్ట్ నుంచి మీరు కొనుగోలు చేసుకొని ఆ పౌడర్ త్రూ అంటే కర్పూరం పౌడర్ తీసుకొని తయారు చేసి సప్లై చేస్తున్నారు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ దాకా కూడా మీరు వెళ్ళొచ్చు. అంటే ఎక్కడెక్కడ మన తెలుగు వారు ఉన్నారో సో ఆ మార్కెట్కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా అంటే దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ అరబ్ కంట్రీసే అనుకోండి, అక్కడ కూడా ఇప్పుడు టెంపుల్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగిపోయింది. సో ఎక్కడైనా కూడా యుఎస్ అయినా యూకే అయినా సో ఎక్కడెక్కడ మనకు టెంపుల్స్ ఉంటాయో అక్కడ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసి చాలా చాలా మంచి రిటర్న్స్ అనేది పొందొచ్చు ఈ బిజినెస్లో. సో ఒక చిన్న ఆలోచన అదేంది, సో నీడ్ ఏముంది,
నేను ఎంత పెట్టుబడి పెట్టగలను, ఈ బిజినెస్ చేసేకి అర్హకున్నా అన్న ఒక చిన్న థాట్ మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా యూ విల్ సస్టైన్ ఇన్ ద లాంగ్ రన్. సో మేడం, ఈ బిజినెస్ పర్టికులర్గా ఎవరైతే స్పిరిచువల్ వైపు ఉంటారో వాళ్ళకే సెట్ అవుతుందంటారా, లేదంటే ఎవరైనా చేసుకోవచ్చు అంటారా? కరెక్ట్గా క్వశ్చన్ అడిగారు సిరి గారు. ఎందుకంటే చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎవరైతే ఉంటారో సో వాళ్లకు ఈ బిజినెస్ సూటబుల్ అంటే 100% సూటబుల్. కాకపోతే ఇంకా ఎవరైనా ఇతరులు కూడా చేయగలరా అంటే ఖచ్చితంగా చేయగలరు. అంటే ఇప్పుడు రిలీజియన్ కి సంబంధించిన పూజ సామాగ్రి కానివ్వండి, ఇతర కానివ్వండి, వాళ్లకు పూజ గురించి తెలియదు, బట్ ద నీడ్, ప్రోడక్ట్ నీడ్ అనేది తెలుసుకుంటే చాలు. ఇది ఎవరైనా చేయొచ్చు. దీనికి రిలీజియన్కి కానివ్వండి, స్పిరిచువాలిటీకి కానివ్వండి, సో ఎవరైతే పాటిస్తున్నారో ఆధ్యాత్మికత వాళ్ళకి కానివ్వండి కనెక్షన్ ఏమి ఉండదు. సో ప్రోడక్ట్ నీడ్ ఎంత ఉంది, ఆ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మీరు అందిస్తున్నారా లేదా, ఆన్ టైం అందిస్తున్నారా లేదా, ఇవన్నీ ఒక అనాలిసిస్ చేసుకొని పాటిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ చాలా చక్కగా మార్కెట్లోకి దూసుకెళ్తుంది. సో మేడం, ఎవరికైనా కూడా ఇంకా ఈ బిజినెస్ గురించి డీటెయిల్గా తెలుసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు సిరి గారు. టీమ్ విల్ గైడ్ దెమ్. సో నాట్ ఓన్లీ దిస్ కర్పూరం బిజినెస్ ఒక్కటే కాదు, ఇలాంటిది అంటే మషనరీ ఏదైనా కొనాలంటే ఎలా, అండ్ టాప్ మోస్ట్ బిజినెసెస్. సో ఏ బిజినెస్ చేస్తే వితౌట్ ఫెయిల్ వీ కెన్ గెయిన్ ద ప్రాఫిట్, లాంగ్ రన్ సస్టైనబిలిటీ. నేను ఒక బిజినెస్ ప్రారంభిస్తే నా పిల్లలు కూడా అందులో చాలా చాలా బెనిఫిట్ పొందాలి అంటే వాళ్ళ ఐడియాలజీ ఏదైనా ఉన్నాయి, కానీ నేను స్టార్ట్ చేసిన బిజినెస్ నా పిల్లలకు కూడా ప్రాఫిట్ గెయిన్ కావాలి అన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వీ హ్యావ్ వెరీ బిగ్ ప్లాన్ విత్ ఆల్ బిజినెస్ ప్రాబ్లమ్ సొల్యూషన్. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.